సోదరులారా సోదరీమణులారా, జై వాసవి, జై జై వాసవి. ఖమ్మం నగర ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అనుబంధం. ఖమ్మం నగర ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభకి అనుబంధ సంఘంగా పనిచేస్తూ ఉంది. వన సమారాధన మహోత్సవం కార్తీక మాసం అనగానే వన సమారాధన జరుగుతుంది. మన తోటి ఆర్యవైశ్యులందరి కలయికతో మనమందరం సంబరంగా కార్తీక మాసంలో ఏర్పాటు చేసుకునే వన సమారాధన 24/11/2024 ఆదివారం చెరకూరి తోటలో అంటే గొల్లగూడెం రోడ్లో జరుపుకోవడానికి ఖమ్మం నగర ఆర్యవైశ్య మహాసభ నిర్ణయించింది. కావున ఈ వనభోజనాలు మీకు తెలిసిన ఆర్యవైశ్య బంధువులు మిత్రులు కూడా తెలియజేసి అందరూ పాల్గొనే విధంగా చూడగలరు. అలాగే తోటి ఆర్యవైశ్యులు పాల్గొని జరుపుకునే ఈ పండుగ మీ వంతు సాయంగా ఆర్థిక తోడ్పాటును అందించాలని మా మనవి. కార్యక్రమ వివరాలు: ఉదయం 8 గంటలకు గోపూజ, సత్యనారాయణ స్వామి వ్రతం, 9 గంటల నుండి సాంస్కృతిక కార్యక్రమాలు, విందు 12 గంటలకు. ఆర్యవైశ్యులందరూ ఆహ్వానితులే. వన సమారాధన ఆహ్వాన కమిటీ ఖమ్మం నగర ఆర్యవైశ్య సంఘం గౌరవనీయులు. ఈ కమిటీకి సంబంధించినటువంటి సభ్యులు వీళ్ళంతా: చిన్ని కృష్ణారావు, మేళచెరి వెంకటేశ్వరరావు, వేములపల్లి వెంకటేశ్వరరావు, కల్వకుంట్ల గోపాలరావు, కొత్త వెంకటేశ్వరరావు, వసుమర్తి రామ్మోహన్ రావు, డాక్టర్ డిపిసి రావు, సోమ నరేష్, పసుమర్తి సాంబశివరావు, తల్లాడ రమేష్, గుమ్మడవెల్లి శ్రీనివాస్, గోళ రాధాకృష్ణ, మాశెట్టి వరప్రసాద్, రాయపూడి రవికుమార్, రాయపూడి జయరాం, ఊటుకూరి లక్ష్మీ నరసింహారావు, గుంటుపల్లి దివాకర గుప్తా, ఎడమకంటి రామారావు, కోరా శ్రీనివాస్, బూర్లె పుల్లారావు. సో అందుకోసం ఈ వీళ్ళు వన సమారాధన కమిటీకి 2024కు సంబంధించి కమిటీకి ఆహ్వాన సంఘంగా ఉన్నారు. ఈ ఆహ్వాన కమిటీ వీళ్ళంతా దీనికి సంబంధించి నిర్వాహక కార్యక్రమాలన్నీ చూస్తూ ఉన్నారు. సో ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో జరిగే వన సమారాధన జయప్రదం చేయాలని చెప్పేసి చేస్తున్నటువంటిది ఇది. సో ఆర్యవైశ్య మహాసభ ఏదైతే ఉన్నదో, ముఖ్యంగా ఆర్యవైశ్యులు, ఖమ్మం ఆర్యవైశ్యులు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దాంతో కులం లోపల చేస్తూ బయట ప్రజలకి ఏ కష్టం వచ్చినా కూడా, ముఖ్యంగా మొన్న జరిగినటువంటి ఫ్లడ్ ఎఫెక్ట్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు సహాయ సహకారాలు చేశారు. అదేవిధంగా ఇంకేమన్నా ఎడ్యుకేషన్ సంబంధించి సపోర్ట్ చేస్తూ ఉన్నారు, పేదలకు సంబంధించి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇట్లా అనేక సేవా కార్యక్రమాలు ఆర్యవైశ్య మహాసభ యొక్క ఇదిగా గొప్పతనంగా మనం చెప్పుకోక తప్పదు. సో ఆర్యవైశ్య పెద్దలందరికీ కూడా ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా వాళ్ళకి నమస్కారాలు తెలియజేస్తూ వారి యొక్క దేవుని దీవెనలు ఉండాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం.